ఏబిఎన్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు. నేను మీ డాక్టర్ డి బాలకృష్ణన్, ఆయుర్వేద వైద్యరత్న, శ్రీ కౌశిక్ ఆయుర్వేద మల్టీథెరపీ హాస్పిటల్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఈరోజు బ్యాక్ పెయిన్, నడుం నొప్పి, వెన్నుపూస నొప్పి ఎందువల్ల వస్తుంది, రావడానికి గల కారణాలు ఏంటి, స్పైనల్ ఇంజురీస్ అంటారు, డిస్క్ ప్రొలాప్షన్స్ అంటారు, డిస్క్ కంప్రెస్ అంటారు, ఇలా రకరకాల మాటలు వింటున్నాం. మరి ఇవన్నీ కూడా ఎందువల్ల వస్తున్నాయి, రావడానికి గల కారణాలు ఏంటి, మరి వస్తే ఎలా తగ్గించుకోవచ్చు, రాకుండా ఏమైనా జాగ్రత్తలు ఉన్నాయా, ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఫైనల్గా ఇలా వెన్నుపూస నొప్పి వచ్చినప్పుడు, బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు ఆయుర్వేద వైద్యంలో ఎలాంటి వైద్య చికిత్సా పద్ధతులు ఉన్నాయి, ఈ విషయాలన్నింటినీ వివరంగా ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ఈ వెన్నుపూస నొప్పులు, స్పైనల్ కార్డ్ డిసీజెస్, స్పైనల్ పెయిన్ ఎందుకు వస్తుంది, ఎవరిలో ఎక్కువ వస్తుంది, మరి రాకుండా ఏమైనా జాగ్రత్తలు పాటించవచ్చా? రాకుండా జాగ్రత్తలు పాటించవచ్చు. ఎలా? గబగబా మెట్లు దిగడం చేయకూడదు. అలాగే పవర్ఫుల్ వన్ సైడ్, పవర్ఫుల్ బ్యాక్ సైడ్ ఉన్నప్పుడు మనం ఒక పక్కగా వంగి ఇలా ఈ విధంగా తిరిగి తీసుకుంటాం. అలా కాకుండా కంప్లీట్ టర్న్, మనిషి పూర్తిగా ఆ పక్కకు తిరిగి తీసుకోవాల్సి ఉంటుంది. కూర్చోవడం కూడా స్లోప్గా జారిగలు పడి కూర్చోకూడదు, నిటారుగా కూర్చోవాల్సిన అవసరం ఉంటుంది. అలా కూర్చున్నట్లయితే నొప్పి రాకుండా కాపాడుకోవచ్చు. అలా ఎంతసేపు ఈజీ చైర్లో కూర్చున్నట్టుగా ఇలా జారిగలు పడి కూర్చోవడం, స్ప్రింగ్ యాక్షన్ కలిగినటువంటి చైర్లు ఉపయోగించకూడదు. ఇలా వెనక్కంటే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి చైర్స్, అలాంటి చైర్స్ వాడకూడదు. అలాగే ఫ్లాట్ బెడ్ ఏదైతే ఉందో కంఫర్ట్గా పూర్తిగా ఫ్లాట్గా ఉండాలి, ఎగుడు దిగుళ్ళుగా ఉండకూడదు. అలా ఉన్నట్లయితే నొప్పి బాగా వస్తుంది. అలాగే మనం వేసుకునేటటువంటి పరపు ఏదైతే ఉంటుందో అది మ్యాట్రస్ కరెక్ట్గా పూర్తి మెత్తగా ఉండకూడదు. కంప్లీట్ స్పాంజ్ బెడ్స్ వాడుతుంటారు, అవి వాడకూడదు. అలాగే పూర్తి గట్టిగా ఉన్నటువంటి మ్యాట్రస్ వాడకూడదు. ఎలా అంటే కాయర్ బెడ్ అని దొరుకుతూ ఉంటుంది, అలా వాడచ్చు. అది కొంతవరకు మనకి చేస్తుంది. పూర్తి బాగుండాలి అనుకున్నట్లయితే మనం పూర్వకాలంలో వాడుతున్నటువంటి దూది కాటన్ బెడ్స్ ఉంటాయి. అవి మన శరీరానికి సరిపడేంత మెత్తదనాన్ని ఇస్తాయి, గట్టిదనాన్ని ఇస్తాయి. అలాగే శరీరానికి సరిపడేటువంటి వేడిని చలవని చేస్తుంది. అవి కంఫర్టబిలిటీ దొరికినట్లయితే అలాంటివి తీసుకోవచ్చు. అలా వాడితే మనకి నడుం నొప్పి, బ్యాక్ పెయిన్ రాకుండా కాపాడుకోవచ్చు. ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మరి ఎందుకు వస్తున్నాయి అని చూసినట్లయితే ఈ జాగ్రత్తలు మనం పాటించట్లేదు, అందువల్ల వస్తున్నాయి. ఇంకొక కారణం ఏంటంటే చిన్నపిల్లలు, మనం 5 years 6 years ప్రాంతంలో పిల్లలకి వీపు పైన ఒక పెద్ద బ్యాగ్ వేసేసి, ఒక చేతిలో టిఫిన్ బాక్స్ ఇచ్చేసి, ఇంకో చేతిలో గొడుగు పెట్టేసి 3-4 floors వరకు పిల్లల్ని పంపిస్తూ ఉన్నాం. దానివల్ల ఏంటంటే వీపు పైన ఉన్నటువంటి బ్యాగ్ వల్ల వాళ్ళ నడుం పూర్తిగా వంగిపోతుంది. దానివల్ల బ్యాక్ పెయిన్, మెడ నొప్పి ఇవన్నీ కూడా భవిష్యత్తులో వస్తున్నాయని చెప్పడానికి అదొక కారణం. కాబట్టి ఈ 2 జాగ్రత్తలు కూడా సరిగా తీసుకుంటున్నట్లయితే బ్యాక్ పెయిన్ రాకుండా కాపాడుకోవచ్చు. వెన్నుపూస ఇలా పూసలుగా స్టెప్ బై స్టెప్ ఉంటుంది. తల వెనుక భాగం నుంచి కింద గుదం వరకు ఉంటుంది. మెడ ప్రాంతాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అని, ఆ తర్వాత భాగాన్ని థొరాసిక్ స్పాన్ అని, ఆ కింది భాగాన్ని లంబార్ స్పాన్ అని చెప్పేసి విభజించడం జరిగింది. లంబార్ స్పాన్ కింద సాకో బోన్ అని చెప్పేసి ఉంటుంది. ఇలా ఈ విధంగా వెన్నుపూసని ఈ విధంగా విభజించడం జరిగింది. అది ఇలా పాము వల్ల వంగిపోయి ఉంటుంది కనుక వెన్నుపూస అని వెన్నుపాము అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది. మన శరీరం ఎలాగైతే వంపులు తిరుగుతుందో అదేవిధంగా ఈ స్పైన్ కూడా, అంటే స్పైనల్ కార్డ్ కూడా వంపు తిరిగి ఇలా పాములాగుంటుంది. అందువల్ల వెన్నుపాము అని చెప్పడం జరిగింది. అలాగే వెన్నుపూస ఎంబడి తల నుండి కింది వరకు వేన్ ఉంటుంది, సియాటిక్ వేన్ అని దాన్నే అంటాము. అయితే ఈ వెన్నుపూస ప్రాంతంలో అక్కడక్కడ డిస్క్ ప్రొలాప్షన్స్, ఇలా డిస్క్లు ఎలా ఉంటాయి, ప్రొలాప్షన్ మీన్ ఇలా కదిలిపోవడం, బల్జ్డ్ అంటే ఇలా ఉబ్బిపోవడం, ఇలా రకరకాలుగా
కొన్ని రకాల సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. డిస్క్ బల్జెడ్ అవ్వచ్చు, డిస్క్ కంప్రెస్డ్ అవ్వచ్చు, లేదా సియాటిక్ వెయిన్ మలికబడవడం అవ్వచ్చు. ఇలాంటి సమస్యలు ఏవి ఉన్నప్పటికీ నడుము నొప్పి విపరీతంగా వస్తుంది. కదలలేని పరిస్థితి ఉంటుంది కొంతమందికి. దాని ద్వారా అలాగే వదిలేసినట్లయితే ఒక ప్రాంతం తుంటి ప్రాంతానికి ఆ నొప్పి వ్యాపించేసి తుంటి నుండి కాలి వేళ్ళ వరకు కూడా పూర్తిగా తిమ్మిరి రావడం, కాలు కదపలేకపోవడం, ఇలాంటి సమస్యలు తలెత్తుతుంటాయి. ఒక్కోసారి 2 కాళ్ళ వైపు కూడా రావచ్చు. మరి సమస్య ఇలా ఉత్పన్నమైనప్పుడు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వదిలేస్తే నొప్పి చాలా ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. నడవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు వెంట మీరు నొప్పికి సంబంధించినటువంటి మాత్రలు వాడుతూ ఉంటారు, యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్. మీకు మీరుగా తీసుకుని వచ్చి ఏ నొప్పి గోళీ వేసుకోవడం, లేదా మెడికల్ షాప్కి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన గోళీ వేసుకోవడం ఎక్కువ చేస్తూ ఉంటారు. కానీ ఇలాంటి మాత్రలు వేసుకోవడం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉంటుంది. అప్పటికి నొప్పి తగ్గిన తర్వాత రానున్న కాలంలో భవిష్యత్తులో మందు వికటించడం వల్ల చాలా రకాల సమస్యలు, అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. జీర్ణాశయ సమస్యలు, ఇంటెస్టైనల్ క్యాన్సర్స్, కిడ్నీ సమస్యలు, మూత్రపిండాల సమస్యలు, ఇవన్నీ కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా కౌంటర్ సేల్ అంటే మీ అంతటి మీరుగా సొంత వైద్యం చేసుకోకూడదు. నొప్పికి సంబంధించినటువంటి మాత్రలు వేసుకోకూడదు. మరేం చేస్తే మంచిది అని చూసినట్లయితే నొప్పికి సంబంధించినటువంటి ఆయిల్స్ ఎక్స్టర్నల్ దొరుకుతూ ఉంటాయి. ఆర్థోఫెన్ ఆయిల్ అని చెప్పేసి ఆయుర్వేద ఆయిల్ దొరుకుతుంటుంది. అలాంటివి తీసుకొని నొప్పి ఉన్న ప్రాంతంలో పైన పైపూతగా రాసేసి ఉదయం సాయంత్రం రాసి ఇంకిపోయాక వేడి నీళ్ళతో కాపడం పెడితే కొంతవరకు తగ్గించుకోవచ్చు. నొప్పి ఉన్న పరిస్థితుల్లో ఫ్లాట్గా ఉన్న బెడ్ పైన మాత్రమే పడుకోవాలి. అలా లేదు అనుకుంటే కింద 2-3 పెద్ద దొడ్డు బెడ్షీట్స్ వేసి పడుకోవాలి. అంతేకాని స్పాంజ్ ఉన్నటువంటి బెడ్లో పడుకోకూడదు. అలా ఒక వారం పాటు కదలకుండా పడుకోవాలి. వాష్రూమ్కి భోజనానికి తప్ప లేవకూడదు. అలా ఒక వారం పాటు రెస్ట్ తీసుకొని ఉన్నట్లయితే కొంతలో కొంత నయమవుతుంది. ఆ తర్వాత నొప్పిని అనుసరించి డాక్టర్ సలహాను అనుసరించి సరైనటువంటి మందులు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది తగ్గడానికి కాను పూర్తిగా ఆయుర్వేద వైద్యంలో పూర్తి స్థాయిలో వైద్య చికిత్సా పద్ధతులు ఉన్నాయి. ఆర్తోయోగని, యోగరాజని, మహాయోగరాజని, రస్నాది గుగ్గులు అని ఇలా రకరకాల మెడిసిన్స్ ఉన్నాయి. కాక మీ శరీరానికి ఎలాంటి మెడిసిన్స్ సరిపోతాయి, ఎలాంటి మందు అయితే సరిపడుతుంది, ఇలాంటి విషయాలన్నింటినీ ఆలోచించి మీ నాడీ పరీక్షించి సరైనటువంటి మందులు సూచించడం జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. దీనిపైన మీ యొక్క అభిప్రాయాలు, సూచనలు మా ఫోన్ ద్వారా మాకు తెలియజేయకోరుతున్నాం. ఎవరైనా ఇలాంటి సమస్యతో బాధపడుతున్నట్లయితే నేరుగా సంప్రదించాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. సెలవు.